హాయ్ అండి, ఈరోజు టమాటా పప్పు చేసుకుందాం. దానికి ఫస్ట్ మెంతులు వేసి వేయించాలి. ఆయిల్ పెట్టి మెంతులు వేగాలి బాగా. మెంతులు బాగా వేగాలి. మెంతులు వేగాక ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగుతున్నప్పుడే ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు ఎక్కువే పడుతుంది. అలాగే రెడ్ చిల్లీ, వేసి వేయించుకోవాలి. చూసారు కదా, ఆవాలు మెంతులు వేగిపోయాయి. చూసారు కదండి, పోపు వేగాక ఇలాగా టమాటాలు వేసేసుకోవాలి. ఇంగు కూడా వేసామండి. పోపులో బాగా ఇంగు వేసి వేయించుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ వేసాం, అది వేగాలి. తర్వాత టమాటాలు వేసి వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి టమాటాలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. బాగా స్మూత్గా టమాటాలు బాయిల్ అవ్వాలి. అప్పటి వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం పప్పు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. పప్పు కూడా ఉడికించి పెట్టుకోవాలి. చూసారు కదా, టమాటాలను ఇలాగా బాగా మెత్తగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించాలి. చూసారు కదండి, టమాటా ఇలా మెత్తగా ఉడుకుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాం. ఇలా పప్పు వేసుకోవాలి. చూసారు కదా, పప్పు వేసాక ఒక ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేసి దీన్ని ఒక ఉడికించి ఆఫ్ చేసి ఇవ్వాలండి. ఇంతే, టమాటా పప్పు రెడీ. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.